ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా పెద్ద ఎత్తున జనం విశాఖ సాగర తీరానికి వెళ్లారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే ఆర్టీసీ బస్సుల్లో, ప్రైవేట్ బస్సుల్లో స్వచ్ఛందంగా తరలివచ్చారు. మరింత సమాచారాన్ని విశాఖ నుంచి కిరణ్ అందిస్తారు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా పెద్ద ఎత్తున విశాఖ సాగర తీరానికి ఔత్సాహికులందరూ కూడా తరలివస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమానికి భారత ప్రధాని మోడీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు ప్రముఖులందరూ కూడాను ఇప్పటికే విశాఖ చేరుకోవడంతో యోగాంధ్రను సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి ఒక కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి కూడాను రాష్ట్రం నలుమూల నుంచి పెద్ద ఎత్తున విశాఖ సాగర తీరానికి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి యోగాంధ్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేందుకు ఎంతో ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. ఒకసారిగా మనం ఈరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమైనటువంటి యోగాంధ్ర కార్యక్రమానికి తరలివస్తున్న బస్సుల్లో ప్రజలను మనం స్పష్టంగా చూడొచ్చు. ఉత్తరాంధ్ర జిల్లాలే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే ట్రాఫిక్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నది. పర్టికులర్గా పోలీసులు పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా యోగాంధ్రలో పాల్గొనేటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు బస్సులన్నింటినీ కూడాను ఒక క్రమ పద్ధతిలో యోగాంధ్ర స్పాట్ ఏదైతే ఉందో ఇక్కడ ఆర్కే బీచ్ కావచ్చు, మరోవైపు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ గ్రౌండ్స్ కావచ్చు, అలాగే అనేక చోట్ల ఎక్కడైతే క్యాంపుల కింద నిర్వహిస్తున్నారో ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను పెద్ద ఎత్తున జనాన్ని వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు కూడా పోలీసు యంత్రాంగం చేపట్టింది. తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా పోలీసులంతా రోడ్డు మీదే ఉండి ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు కూడా చేపట్టవచ్చు. అన్ని ప్రైవేటు, గవర్నమెంటు అన్ని స్కూల్స్ నుంచి కూడాను బస్సుల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు కావచ్చు, మరోవైపు టీచర్స్ కావచ్చు, అలాగే ఔత్సాహికులు ప్రజలందరూ కూడా వివిధ వార్డుల నుంచి కూడా పెద్ద ఎత్తున యోగాంధ్రలో పార్టిసిపేట్ చేసేందుకు స్వచ్ఛందంగా ఎంతో ఆసక్తిని కనబరుస్తూ వస్తున్న పరిస్థితి ఈరోజు మనం స్పష్టంగా చూడవచ్చు. విశాఖపట్నం మద్దిలపాలెం కూడలిలో ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తూ పోలీస్ సిబ్బంది పూర్తి స్థాయిలో యోగాంధ్రను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో ప్రారంభమైనటువంటి యోగాంధ్రలో భారీగా ప్రజలు దాదాపు ఒక విశాఖపట్నంలోనే సుమారు 5 లక్షల మంది పైచిలకు పార్టిసిపేట్ చేస్తారు. ఆర్కే బీచ్ నుంచి ఇటు భీమిలి తీరం వరకు దాదాపు 26 కిలోమీటర్ల వరకు యోగాంధ్రలో అందరూ కూడా యోగాభ్యాస నిర్వహణ కొనసాగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 కోట్ల మంది పైచిలకు యోగాంధ్రలో పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా ఉంది. ఏదైతే గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు కోసం ప్రభుత్వం ఈ రకమైనటువంటి చర్యలు చేపట్టడం వల్ల ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఆరోగ్యమే పరమావధిగా, ఆరోగ్యం కోసం యోగాంధ్ర అనేటువంటి ఒక నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా అందరూ కూడా సహకారం అందించడం ఎంతో ఆనందదాయకంగా అనిపిస్తుంది. కెమెరామెన్ రాజశేఖర్ కుమార్, 99 టీవీ, వైజాగ్.